హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్ము వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఫేవరెట్ ఉండకపోవచ్చు, బట్ ఇలా ట్రై చేయండి, 100% మీకు నచ్చుతుంది. సో ముందుగా నేను ఒక పావు కేజీ కాకరకాయలను తీసుకున్నాను. కాకరకాయని ఇట్లా నైఫ్తోని ఇట్లా పైన ఉంటాయి కదా, అవి మనకు టచ్ అవుతుంది చూడ, అవి జస్ట్ ఇట్లా చాక్తో ఇలా స్వైప్ చేయండి అంతే. మరి మొత్తం కంప్లీట్గా తీసేయొద్దు. అవి తీసేసిన తర్వాత చూపిస్తున్నాను కదా, ఇలా చిన్నగా ఒక కాకరకాయని 3 ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ అందులో 4 పార్ట్స్లాగా కట్ చేసుకోవాలి. సింపుల్ రెసిపీ అండి, మీకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే అందరికీ ఎవరైతే కాకరకాయ తినారో వాళ్ళకు కూడా 100% తింటారు. కాకరకాయలు ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసి ఇప్పుడు ఇలా టాస్ చేయాలి. చూసారు కదా ఎలా టాస్ చేస్తున్నానో, అలా టాస్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం ఒక ఉల్లిపాయ, ఒక 4-5 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత కాకరకాయలు చూసారు కదా ఎలా స్క్వీజ్ చేస్తున్నానో, అలా మంచిగా గట్టిగా కలపండి. అలా మంచిగా మెదిపిన తర్వాత అందులోంచి జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ మొత్తం పిండేసి పక్కన పెట్టేసుకోండి. మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత నాకు పావు కేజీ కాకరకాయ అంత జ్యూస్ వచ్చింది. కావాలంటే ఎర్లీ మార్నింగ్ తాగండి, చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బాగా వేడిన తర్వాత కొంచెం జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అవి మంచిగా మగ్గిపోతాయి. మంచిగా మగ్గిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, మనం పసుపు ఆల్రెడీ వేసాం కదా, ఒకసారి చూసి వేసుకోండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి కలియబెట్టి మనం తీసుకున్నటువంటి కాకరకాయ ముక్కలను ఇట్లా పొడిలాగా అనుకుంటూ వేయాలి. ఎందుకంటే అది మనం స్క్వీజ్ చేసినప్పుడు ముద్దలాగా ఉంటుంది కదా, సో అలా అనుకుంటూ వేయాలి. వేసి మంచిగా కలిపేసుకోండి. ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలి ఈ ప్రాసెస్ అంతా. మంచిగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మరి సేమ్ ఒక 2 to 3 టైమ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అలానే చేస్తూ ఉండాలి. కొంచెం చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఉడికాయి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ కారం పొడి వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం టమాటా వేస్తాము ఇందులో కాబట్టి. ఇంకొకటి, కాకరకాయలో కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో మీరు స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ కారం పొడి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసేయాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఆ టమాటా మంచిగా మగ్గే వరకు ఉండాలి. టమాటా మంచిగా మగ్గిన తర్వాత చెక్ చేయాలి ఒకసారి టమాటా ఉడికిపోయిందో లేదో. టమాటా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసిన తర్వాత ఇక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ 1 స్పూన్ షుగర్, ఇది కొంచెం వేసి కలిపి ఒక 2 మినిట్స్ అలాగే ఉంచామనుకోండి, అంతే మన సూపర్ యమ్మీ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి కొంచెం కర్రీ అయినా చాలా రైస్ తినేసేయచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్.